విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా కలెక్షన్స్ ఉంటాయి. అన్ని కూడా 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రీజనబుల్ ప్రైజెస్ కి మనకు అందరికీ కూడా అందిస్తున్నారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. మరి ఈ రోజు చూడబోయే ఐటమ్ పార్టీ వేర్ కలెక్షన్ బనారస్ సిల్వర్ వీవింగ్ సారీస్ చూస్తున్న ప్రైస్ కూడా ఓన్లీ 1508 రూపీస్ కి ఈ కలెక్షన్స్ అన్ని 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. బనారస్ ఓన్లీ సిల్వర్ వీవింగ్ సారీస్ మాత్రమే ఇప్పుడు చూస్తున్నాము. శారీ పళ్ళు పాటు చూసుకుంటే కనుక కాపర్ సఫర్ బ్లూ ఇచ్చారు మనకి. దీంట్లో కూడా మంచి బ్రైట్ బ్లూ అనేది ఇచ్చేసారు. దీంట్లో కాంబినేషన్స్ అంతా కూడా బ్రైట్ గా ఉంటాయి మనకి. దీంట్లో వీవింగ్ చూసుకుంటే కనుక అటు ఇటు మనకి వచ్చేసి ఒక దీపం స్టైల్ వీవింగ్ ఇచ్చారు, సిల్వర్ వీవింగ్. నెక్స్ట్ చూసుకుంటే కనుక లీవ్స్ అనేవి ఇచ్చారు. మిగతా అంతా కూడా బాక్సెస్ లో మనకి ఒక బంచ్ అనేది ఫిల్అప్ చేశారు. ఓన్లీ హెవీగా సిల్వర్ వీవింగ్ అనేది చాలా దగ్గరగా 1 మీటర్ పళ్ళు, చాలా రిచ్ గా గ్రాండ్ గా మనకి ఒక పార్టీ వేర్ లుక్ తో పళ్ళు పాటు ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్టిఫ్ గా ఉంటుంది, లైట్ స్టిఫ్ గా ఉంటుంది. పైన బార్డర్ చూసుకుంటే కనుక శారీలో పళ్ళు ఏదైతే కాంబినేషన్ తో కాపర్ సఫెట్ ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లూ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది ఒక 4 ఇంచెస్ ఉంటుంది మనకి. దీంట్లో అంతా కూడా మనకి దీపం స్టైల్ ఆఫ్ వీవింగ్ ఇచ్చారు. నెక్స్ట్ డాట్స్ వీవింగ్, నెక్స్ట్ క్రాస్ లైన్స్. సో బార్డర్ అనేది మనకి లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ షార్ట్ గా ఇవ్వడం జరిగింది. మిగతా మిడిల్ అంతా కూడా ఈ గ్రీన్ మీద హాఫ్ ఆఫ్ ది పార్ట్ చూసుకుంటే కనుక బంచెస్ అనేవి స్మాల్ బంచెస్ సిల్వర్ వీవింగ్ అంతా కూడా కొంచెం మీడియం సైజ్ లో కొంచెం గ్యాప్ ఇస్తూ దగ్గరగా ఇచ్చేసారు అనమాట. సో పైన ఈ వేరియేషన్ ఉంటే మిగతా అంతా కూడా క్రీపర్ వేవింగ్ ఇచ్చారు అనమాట. అంటే ఒక పార్ట్ వచ్చేసి ఒక డిజైనింగ్ ఉంటే నెక్స్ట్ పార్ట్ చూడండి ఇంకో డిజైనింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ వరకు ఇంకో డిజైనింగ్ ఇచ్చారు. పైనంతా బంచెస్ కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. ఇక్కడంతా కూడా క్రీపర్ ఫ్లవర్స్ వీవింగ్ అంతా తీసుకున్నారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇంకో వేరియేషన్ మనకి ఒక జిగ్జాగ్ లాగా ఇచ్చేసి దీంట్లో అంతా కూడా మనకి ఒక లీఫ్ బుటీ అనేది ఇచ్చారనమాట. సో టోటల్ శారీలో గమనిస్తే మనకి 4 వేరియేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. 3/4 వరకు ఒకటి, ఒక 3/4 వరకు ఒకటి అలా ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక బార్డర్ అనేది మనకి ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు. పైన బార్డర్ తో కంపేర్ చేస్తే కింద బార్డర్ ఇంకా లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. పైన బార్డర్ కి అటాచ్డ్ గా ఒక ఫ్లవర్స్ వీవింగ్ అలా బార్డర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి 2 బార్డర్స్ డబుల్ బార్డర్ ఇచ్చారు. కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. శారీ అంతా కూడా నిజంగా మనం పళ్ళు పాటలో బార్డర్స్ లోనే వేరియేషన్ చూస్తే శారీలో మనకి ఒక 3 వేరియేషన్స్ అనేది ఇచ్చారు. బార్డర్స్ ని కూడా హైలైట్ చేశారు. డిఫరెంట్ డిజైన్. ఈ విధంగా శారీ అంతా కూడా ఓవరాల్ గా డిఫరెంట్ డిజైనింగ్ ఉంటూ శారీ అంతా రన్ అవుతుంది. కొంచెం బరువుగా ఉంటుంది, స్టిఫ్ గా కూడా ఉంటుంది. మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని బ్రైట్ గా ఉంటాయి. ఓన్లీ సిల్వర్ వీవింగ్. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి శారీలో ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో బార్డర్ లో పళ్ళు పాటలో ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. సో బ్లౌజ్ అంతా కూడా మనకి ఒక హాఫ్ పట్టు లాగా ఉంటుంది. ప్లెయిన్ గా ఇచ్చేసారు. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి బార్డర్, అదర్వైజ్ గ్రీన్ పైపింగ్ వేయించుకోవచ్చు, నెక్ డిజైన్ చేయించుకోవచ్చు. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1508 రూపీస్ కి 4 బ్రాంచెస్ లో అవైలబుల్ లో ఉంటాయి. మరి బనారస్ సిల్వర్ వివింగ్ లో ఎలాంటి కలర్స్ ఉన్నాయో చూసేద్దాం. సో కలర్స్ మారుతాయి. నెక్స్ట్ చూసుకుంటే డిజైనింగ్ కూడా మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ బ్రైట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకుంటే కనుక మనకి డిజైనింగ్ కూడా మారుతూ వస్తుంది. కలర్ కాంబినేషన్ ఈ శారీది వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ, అలాగే చూసుకుంటే బ్లాక్. పార్టీ వేర్ కలెక్షన్ బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుందండి కాంబినేషన్ కూడా. సో పళ్ళు చూద్దాం. పళ్ళు బిఫోర్ శారీ బ్లూ లాగే ఇక్కడ కూడా బ్లూ ఇచ్చారు. ఓన్లీ సిల్వర్ వీవింగ్ తీసుకున్నారు. బట్ బిఫోర్ శారీతో కంపేర్ చేస్తే డిజైనింగ్ కూడా మారింది అని చెప్పుకోవచ్చు. అటు ఇటు చూస్తే కనుక రుద్రాక్ష బుటీ అనేది చెక్స్ లో ఫిల్అప్ చేశారు. మిగతా అంతా కూడా లీవ్స్ అనేది డిఫరెంట్, కొత్తగా ట్రెండ్ తగిన విధంగా డిఫరెంట్ డిజైనింగ్ అనేది ఇచ్చి హైలైట్ చేశారు అనమాట. ఈ విధంగా 1 మీటర్ పళ్ళు అనేది ఓన్లీ సిల్వర్ వీవింగ్, రిచ్ గా ఉంటూ సిల్వర్ జరీ అనేది యూస్ చేశారు. మిగతా శారీ అంతా కూడా బనారస్ వీవింగ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. శారీలో వెరైటీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే బ్లాక్ కి కాంట్రాస్ట్ స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చి అది కూడా బ్రైట్ కలర్. దీంట్లో డాట్స్ డిజైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లవర్ క్రీపర్స్ ఉంటాయి. నెక్స్ట్ రుద్రాక్ష డబుల్ రుద్రాక్ష బార్డర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక లీవ్స్ అనేది ఒక హాట్ సింబల్ డిజైనింగ్ ఉంటూ మనకి సిల్వర్ వీవింగ్. నెక్స్ట్ చూసుకుంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్స్ అనేది మనకి ఒక బ్రిక్ డిజైనింగ్ అనేది ఫిల్అప్ చేస్తారు. బ్రిక్స్ సైజ్ లో మనకి బ్రిక్ షేప్ లో డిజైనింగ్ అనేది ఉంటుంది. ఈ చెక్స్ లో కూడా మనకి ఫిల్అప్ చేసే దాంట్లో ఒక క్రాస్ చెక్స్ డిజైనింగ్ అనేది చాలా దగ్గరగా ఒక అంటే బాక్స్ అనేది కంటిన్యూగా అటాచ్డ్ గా ఉంటుంది. ఈ బ్రిక్ డిజైనింగ్ అనేది మనకి చాలా దగ్గరగా కొంచెం గ్యాప్ ఇస్తూ దగ్గరగా ఇన్ ద సెన్స్ మనకి కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఒకదానికి ఒకటి అటాచ్డ్ అయినట్టుగా ఉంటుంది. ఈ విధంగా హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది. కింద అంతా చూద్దాం. సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ చెక్స్ ఉంటే మిగతా హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఓన్లీ క్రీపర్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. సో ఫ్లవర్స్ అంతా కూడా సిల్వర్ వీవింగ్, క్రీపర్ అంతా కూడా సిల్వర్, ఓన్లీ బ్లాక్ మీద సిల్వర్ వీవింగ్ అనేది హైలైట్ చేశారు. పైన కింద బార్డర్ సేమ్. బట్ ఈ శారీ వేర్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి డిఫరెన్స్ అనేది పైన ఒకలాగా ఉంటుంది, చెక్స్ కింద అంతా కూడా క్రీపర్ 2 షేడెడ్ అనేది 2 డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగానే రన్ అవుతూ వస్తుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి శారీలో పళ్ళు కలర్ కాంబినేషన్, అలాగే చూసుకుంటే కనుక
బార్డర్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బ్లౌజ్ అనేది విత్ రుద్రాక్ష బుటీక్ తో మనకి బార్డర్ అనేది ఉంటుంది. చూడండి కాంబినేషన్ అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది మనకి. టోటలీ పార్టీ వేర్ కలెక్షన్, ప్రైస్ ఓన్లీ 1508. మరి నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూసుకుంటే కనుక మనకి ఆరెంజ్ అండ్ పింక్. సో మనం చూస్తున్నాం అది కాంబినేషన్స్ ఓన్లీ బ్రైట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ శారీ అంతా కూడా డిజైనింగ్ క్రీప్ ఉందన్నమాట. పింక్ అండ్ మనకి ఆరెంజ్ కాంబినేషన్. సో బ్రైట్ డార్క్ గా ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్ 1508. పళ్ళు పాటు చూసుకుంటే కనుక పింక్ కలర్ ఇచ్చేసారు, దట్ బ్రైట్ పింక్ ఇచ్చారు. ఓన్లీ జిగ్జాగ్ మనకి ఈ సిల్వర్ వీవింగ్ అంతా కూడా జిగ్జాగ్ గా ఇస్తూ పళ్ళు అంతా కూడా చాలా హెవీగా రిచ్ గా ఉంటుంది. అటు ఇటు మనకి బాక్సెస్ వీవింగ్ అనేది ఫిల్అప్ చేశారు. ఓన్లీ పళ్ళు పాటులో సిల్వర్ వీవింగ్, మిగతా అంతా కూడా సిల్వర్ వీవింగ్. బట్ పైన బార్డర్ చూద్దాం. ఆరెంజ్ కి పింక్ పళ్ళు ఇచ్చినట్టుగా పింక్ బార్డర్ అనేది ఇచ్చారు. బార్డర్ పైన మనకి లెంత్ తక్కువగానే ఇవ్వడం జరిగింది. ఇది ఒక 4 ఇంచెస్ ఉంటుంది. పళ్ళులో ఎడ్జెస్ కి ఉన్న డిజైనింగ్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. అంతా కూడా సిల్వర్ వీవ్ పింక్ హైలైట్ అవుతుంది. ఆరెంజ్ కి కూడా మనకి చూడండి ఆరెంజ్ అంతా కూడా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కొంచెం థిక్ గానే ఉంటుంది అండ్ కొద్దిగా లైట్ బరువుగానే ఉంటుంది, బట్ లైట్ స్టిఫ్ అని చెప్పుకోవచ్చు మనకి. దీంట్లో అంతా కూడా బిఫోర్ శారీలో మనకి బ్రిక్స్ డిజైనింగ్ సగం క్రీపర్ పార్ట్ చూస్తే ఇక్కడ మాత్రం ఓన్లీ క్రీపర్ అండ్ ఫ్లవర్స్ చూస్తాము. బట్ క్రాసింగ్ స్టైల్లో మనం గమనించవచ్చు. క్రాసింగ్ స్టైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆరెంజ్ మీద సిల్వర్ వీవింగ్ కాబట్టి మంచి బ్రైట్ లుక్ ఉంటుంది. ఈ క్రీపరింగ్ అంతా కూడా ఒకదానికి అటాచ్డ్ గా కంటిన్యూస్ గా త్రూ ఆఫ్ ది శారీ అవుతుంది. ఓన్లీ సిల్వర్ వీవింగ్. సో కింద బార్డర్ చూద్దాం. సో పైన ఏ విధంగా బార్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ కంటిన్యూ చేశారు. బట్ అటాచ్డ్ గా మనకి ఇంకో డిఫరెంట్ డిజైనింగ్ ఇస్తూ మనకి ఫ్లవర్స్, బాక్సెస్, డాట్స్ ఇస్తూ మనకి పైన బార్డర్ అనేది లెంత్ ఎక్కువ, కింద బార్డర్ అనేది లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. పైన బార్డర్ లెంత్ తక్కువగా ఉంటుంది. స్టిఫ్ గా ఉంటుంది మనకి శారీ అంతా కూడా. పార్టీ వేర్ లో బనారస్ శారీస్ ఫ్యాన్సీ వెరైటీస్ అని చెప్పుకోవచ్చు. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక వావ్, చూడండి కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది. ఆరెంజ్ కి పింక్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది. శారీ అంతా కూడా బ్రైట్ లుక్ తో బ్లౌజ్ కి మనకి ఆరెంజ్ పైపింగ్ వేయించుకొని స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1508. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇంతకుముందు గ్రీన్ అండ్ బ్లూ చూస్తే ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ చూస్తున్నాము. బనారస్ వీవింగ్, సిల్వర్ వీవింగ్ మాత్రమే ఈ శారీస్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ శారీ కూడా చాలా బ్రైట్ గా బ్యూటిఫుల్ లుక్ తో డిజైన్ చేయించారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. పళ్ళు పాటలో కూడా మనకి లీఫ్ గ్రీన్ అనేది ఉంది. గ్రీన్ లో కూడా బుట్టి అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ యూస్ చేశారు. అటు ఇటు మనకి దీపం స్టైల్, అటు ఇటు చూస్తే కనుక లీవ్స్ డిజైన్. ఈ విధంగా పళ్ళు పార్ట్ అనేది మనకి గ్రీన్ అండ్ సిల్వర్ తో ఇచ్చారు కాబట్టి చాలా రిచ్ గా హైలైట్ అవుతూ పళ్ళు పార్ట్ ఉంటుంది. సింగిల్ స్టెప్ వేయచ్చు, స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు. మనకి చాలా స్పెషల్ లుక్ ఉంటుంది. బట్ ఫ్యాబ్రిక్ స్టిఫ్ గా ఉంటుంది, కొద్దిగా మీడియం వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీకి కాపర్ బుక్కి పైన బార్డర్ చూసుకుంటే కనుక మనకి లీఫ్ గ్రీన్ ఇచ్చారు. దీంట్లో అంతా కూడా డిజైనింగ్ ఒక దీపం స్టైల్ ఆఫ్ బుట్టి అనేది ఇచ్చేస్తూ డాట్స్ డిజైనింగ్ ఇస్తూ పైన ఒక 4 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ వేరియేషన్ వాడుతూ వచ్చింది. హాఫ్ ఆఫ్ ది పార్ట్ చూసుకుంటే కనుక పైన ఒక 1/2 చూసుకుంటే కనుక మనకి కాపర్ సల్ఫర్ బ్లూ ఉన్న ఒక ఫ్లవర్ క్రీపర్ అంతా ఒక బంచెస్ అనేవి కొద్దిగా గ్యాప్ ఇస్తూ క్రాసింగ్ స్టైల్లో ఇచ్చారు. ఇది పార్ట్ వరకు ఉంటుంది. నెక్స్ట్ అంటే కూడా చూసుకుంటే చూడండి మనకి క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. హాఫ్ ఆఫ్ ది పార్ట్ గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. మనకి నెక్స్ట్ చూసుకుంటే కనుక క్రీపర్ అండ్ ఫ్లవర్స్ సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. ఈ డిజైనింగ్ ఒకలాగా ఉంటాయి. నెక్స్ట్ కింద పార్ట్ అనేది చూడండి ఈ విధంగా మనకి ఒక జిగ్జాగ్ వీవింగ్ అనేది, జిగ్జాగ్ కూడా మనకి చెక్స్ లాగా కడీలాగా ఇవ్వకుండా జిగ్జాగ్ లో కూడా ఫ్లవర్ బుటీ, లీఫ్ బుటీ ఈ విధంగా మనకి జిగ్జాగ్ లో ఫిల్అప్ చేసేసి అక్కడక్కడ లీఫ్ అనేది ఒక ఫాయిల్ ప్రింట్ లాగా డిజైనింగ్ ఇస్తూ ఇచ్చారు. కింద బార్డర్ చూడండి, పైన బార్డర్ కి మనకి అటాచ్డ్ గా కింద బార్డర్ కూడా ఉంటుంది, దానికి అటాచ్డ్ గా ఫ్లవర్స్ క్రీపర్స్ డిజైనింగ్ అనేది మనకి ఉంటుంది. సో పైన లెంత్ తక్కువగా, కింద లెంత్ ఎక్కువగా మనకి వేరియేషన్ అనేది మనకి బాడీ పార్ట్ లో మారుతూ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా రన్ అవుతుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా గ్రీన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. శారీకి బ్లౌజ్ చూసుకుంటే గ్రీన్, వావ్ బ్యూటిఫుల్. ఈ కాంబినేషన్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది మనకి. సో ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి కూడా మనకి బార్డర్ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1508 రూపీస్. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ చూస్తే కనుక మనకి లెమన్ ఎల్లో బ్రైట్. సో ఇది కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అంతే మనం గమనిస్తే ఏంటి అంటే అన్ని కూడా బ్రైట్ కలర్స్, ఎందుకంటే పార్టీ వేర్ లుక్ కాబట్టి హెవీ జ్యువెలరీ వేసుకుంటాము, పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి వేర్ చేసి మనకి జ్యువెలరీ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో పళ్ళు పార్ట్ చూసుకుంటే కనుక మనకి మెరూన్ షేడ్ తీసేసుకున్నాను. మెరూన్ షేడ్ లో కూడా అంతా ఒక రంబర్ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ అంతా ఇచ్చేస్తూ డాట్ డిజైనింగ్ అనేది పళ్ళు పార్ట్ లో హైలైట్ అయింది. అటు ఇటు చూసుకుంటే కనుక చెక్స్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. చెక్స్ లో చెక్స్ డిజైన్ అని ఇస్తూ అటు ఇటు ఎడ్జ్ క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా పళ్ళు పార్ట్ ఒక ట్రెడిషనల్ గా మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా సిల్వర్ విమ్ తో చాలా రిచ్ గా ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా
బ్యూటిఫుల్, ఇది కూడా బాగుంది అండి. మనకి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, చాలా రేర్ గా ఈ కాంబినేషన్స్ మనకి అందుబాటులో ఉంటాయి. బట్ మనందరి కోసం విఘ్నేశ్వర సిల్క్స్ వారు అందుబాటులో ఉంచారు. పైన బార్డర్ చూసుకుంటే కనుక పళ్ళులో ఏదే డిజైనింగ్ ఉందో, ఏదే కాంబినేషన్ ఉందో అలాగే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే డిజైనింగ్, అదే కలర్ కాంబినేషన్. అవుట్ మాత్రం మనకి డాట్స్ డిజైన్. ఈ విధంగా ఒక 4 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. మిగతా మిడిల్ అంతా కూడా ఎల్లో మీద మనకి క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ అనేవి పెద్దగా ఇవ్వడం జరిగింది. క్రీపర్ పార్ట్ అంతా కూడా సిల్వర్ వీన్ తీసుకున్నారు. ఫ్లవర్స్ మాత్రం ఒక హైబిస్కస్ ఫ్లవర్ లాగా తీసుకున్నారు, దాని బర్డ్స్ డిజైన్ లాగా తీసుకున్నారు. ఈ ఫ్లవర్స్ బంచెస్ అనేవి బిఫోర్ శారీస్ తో కంపేర్ చేస్తే పెద్దగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొందరు పెద్ద బుట్టీస్ కావాలి, పెద్ద క్రీపర్స్ కావాలి అనుకుంటారు కదా, అలాంటి వారి కోసం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా క్రీపర్ పార్ట్ అంతా కూడా హెవీగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి. వావ్, కింద బార్డర్ చూడండి, చాలా స్పెషల్ గా ఉంది. కాంబినేషన్ మనకి కళ్ళకి ఇట్లా అట్రాక్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. మెరూన్ బార్డర్ పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా ఆ బార్డర్ కి అటాచ్డ్ గా ఒక మనకి మష్రూమ్ డిజైనింగ్ లాగా ఇచ్చారనమాట. ఈ విధంగా ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ మాత్రమే యూస్ చేశారు. చాలా నైస్ గా డిజైన్ చేయించారు. ఈ విధంగా శారీ అంతా కూడా మనకి క్రీపర్ విత్ బ్రైట్ కలర్ బార్డర్స్ తో శారీ కాంబినేషన్ కూడా చాలా డార్క్ గా బ్రైట్ గా గ్రాండ్ లుక్ తో ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక ఈ విధంగా బ్లౌజ్ చూడండి, కాంబినేషన్ ఎంత బాగుంది కదా. చాలా బ్రైట్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కళ్ళకి ఇట్లా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. బార్డర్ అంతా కూడా బ్లౌజ్ ఈ విధంగా మెరూన్ ప్లేన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి సిల్వర్ ఇచ్చారు. ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది. డిఫరెంట్ బ్లౌజ్ డిజైనర్ స్టిచ్ చేయించుకోవచ్చు. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1508. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో కాంబినేషన్స్ అనేవి బ్రైట్ గా తీసుకున్నారు, బార్డర్స్ కూడా కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ ఓన్లీ బ్రైట్ మాత్రమే చూస్తున్నాము. బనారస్ సిల్వర్ వీవింగ్ శారీస్ 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో కూడా ఈ శారీస్ మనకు అందుబాటులో ఉంటాయి. బిఫోర్ శారీ లాగే పళ్ళు డిజైనింగ్ అనేది రాంబర్ స్టైల్ వచ్చేసి డాట్స్ ఇచ్చేస్తూ హైలైట్ చేశారు. అటు ఇటు చెక్స్ లో చెక్స్ డిజైన్ ఇస్తూ ఫిల్అప్ చేశారు. పళ్ళు పాట్ మాత్రం మనకి గ్రీన్ కి, ఈ లీవ్స్ గ్రీన్ కి మనకి ఈ విధంగా ఆరెంజ్ తీసుకున్నారు. ఈ విధంగా పళ్ళు చాలా రిచ్ గా సిల్వర్ వీవింగ్ తో ఫినిష్ చేస్తారు. బిఫోర్ శారీ లాగే డిజైనింగ్ అంతా సేమ్ ఉంటుంది మనకి. పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే కనుక డాట్స్ బార్డర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఆరెంజ్ తీసుకున్నారు, గ్రీన్ కి ఆరెంజ్ తీసుకొని పైన డాట్స్ ఇచ్చారు. నెక్స్ట్ అంతా కూడా చెక్స్ లో చెక్ ఫిల్అప్ చేస్తున్నట్టు కదా ఒక ఆరెంజ్ తో హైలైట్ చేశారు. కాంట్రాస్ట్ తీసుకోకుండా సెల్ఫ్ తీసుకున్నారు. నెక్స్ట్ డాట్స్ డిజైన్ ఈ విధంగా చూసుకుంటే కనుక నెక్స్ట్ ఈ గ్రీన్ అంతా కూడా మనకి బ్రైట్ గ్రీన్ యూస్ చేశారు. ఫ్లవర్స్ అంతా కూడా ఒక హైబిస్కస్ ఫ్లవర్స్ లాగా, క్రీపర్ అంతా కూడా సిల్వర్, లీవ్స్ అంతా కూడా ఓన్లీ సిల్వర్ వీవింగ్ మాత్రమే ఇచ్చేసి ఈ డిజైనింగ్ అంతా కూడా హైలైట్ చేయడం జరిగింది. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకుంటే కనుక మనకి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. పైన బార్డర్ ఉంది కదా, అదే బార్డర్ ఇక్కడ ఇస్తూ అటాచ్డ్ గా మనకి ఈ డిజైన్ గల బార్డర్ అనేది లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కాబట్టి చాలా రిచ్ గా బ్రైట్ లుక్ తో మనకి ఉన్నాయి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఆరెంజ్ బ్లౌజ్ చూడండి, కాంబినేషన్ ఇది కూడా బ్రైట్ గా ఉంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ హ్యాండ్స్ కి యూస్ చేయడానికి బార్డర్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1508 రూపీస్. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి బనారస్ సిల్వర్ వీవింగ్ శారీ నేను కూడా వేర్ చేశాను, చాలా బాగుంది. మనకి ఈ శారీ కాంబినేషన్ మనకి మ్యాంగో ఎల్లో అండ్ బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్. బార్డర్స్ మనకి కింద వచ్చేసి ఇక్కడ డబుల్ బార్డర్ ఉంటుంది, ఇక్కడ సింగిల్ బార్డర్ ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ సిల్వర్ వీవింగ్ తో ఉంటాయి. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ ఇస్తారు. అదర్వైజ్ డిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1508 రూపీస్. ఫ్రెండ్స్ చూసారు కదా, బనారస్ సిల్వర్ వీవింగ్ గల శారీస్ చూసారు, చాలా స్పెషల్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఎలా ఎలా ఫోల్డబుల్ చేస్తే అలా ఫ్లెక్సిబుల్ గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కంఫర్టబుల్ గా ఉంటుంది. వెయిట్ చేస్తే చాలా రిచ్ గా ఉంటాయి. బ్రైట్ కలర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరి ఈ శారీస్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి బుక్ చేసి ఆర్డర్ చేయండి. అదర్వైజ్ ఏం చేస్తారు, ఏ ఏరియా వాళ్ళకి ఆ ఏరియాలో బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి నియర్ బై బ్రాంచెస్ కి అందరూ కూడా విజిట్ చేయవచ్చు. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే కొత్తపేట దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్, అలాగే చూస్తే కనుక ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ మనకి అన్ని రకాల సారీస్ ముఖ్యంగా రీజనబుల్ ప్రైసెస్ కి అందిస్తున్నారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు, కాబట్టి విజిట్ చేయండి. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బై బై.